భక్తి సాధన ఆయనకు నచ్చడం ప్రారంభిస్తే ప్రారంభమవుతుంది. అందుకే భక్తుడేమన్నాడు తెలుసా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక చూస్తారా ఒకసారి మీరందరూ? 3వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనము. అయినను ఏవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. ఏం చేశాడంట? క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకున్నాడంట. అవును, ఒక మాట నేను మిమ్మల్ని అడుగుతాను, సరిగ్గా ఆలోచించండి. పౌలు భక్తుడు క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకున్నాడంట అన్నింటినీ. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, నేటి క్రైస్తవులు ఎవరున్నారు నష్టాన్ని కూడా సంతోషంగా ఇష్టపడేవారు? లాభం కావాలని ఏడ్చే క్రైస్తవులు 90% మంది, ఓ 10% మంది మిక్కిలి శ్రేష్ఠులు ఉన్నారులేండి. కానీ లాభమే కావాలని ఏడ్చే 90% మంది క్రైస్తవులను అడుగుతున్నాను, ఇన్నాళ్ళు లాభపడ్డావు కదా, ఇన్నాళ్ళు లాభమని ప్రార్థించావు కదా, ఇక మీదటైనా నీవే దేవునికి లాభమయ్యే భక్తి చేయొచ్చు కదా. ఆమేన్. నీ బ్రతుకే దేవునికి లాభమవునుగాక. ప్రైజ్ ద లార్డ్. ఇన్నాళ్ళు నువ్వు లాభపడ్డావు, ఇక మీదట నీవే దేవునికి లాభంగా మారు. ఇన్నాళ్ళు నీవు లాభాల వెంట పరిగెత్తావు, ఇక మీదట లాభాలు నీ వెంట పరిగెత్తుకొస్తాయి. భక్తుడంటాడు, కృపాక్షేమములు నా వెంట వచ్చును. అదేంటో మనం వాటి వెంటే పోతాం. మొదట నా నీతిని వెతకండి, అటు తర్వాత నేను మీకు అన్నీ ఇస్తానన్నాడు. మనం నీతి రాజ్యం వెతకడం మానేసి అన్నీ వెతికేసి నీతి రాజ్యం వెతికేలోపు చచ్చిపోతున్నాం. మన గోతిని మనమే తవ్వుకుంటున్నాం. అద్భుతం ఏమిటంటే నీ అక్కరలన్నీ ఆయనకు తెలుసు. నువ్వు ఆయన నీతిని రాజ్యాన్ని వెతుకుతుంటే నీ అక్కరలన్నీ తీరుస్తాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. పౌలు భక్తుడు తను క్రీస్తు జ్ఞానము నిమిత్తము సమస్తము నష్టముగా ఎంచుకున్నాడంట. నష్టపోవడం మనకి ఇష్టమే లేదు అసలు. అంటే మన భక్తి ఇంకా ప్రారంభమే కాలేదు. నష్టపోవడానికి కూడా ఇష్టపడిన రోజున, నష్టాన్ని కూడా ఆశీర్వాదం అని భావించిన రోజున నీ భక్తి మొదటి అడుగు వేసినట్టు, నీ భక్తిలో మొదటి పేజీ ప్రారంభమైనట్టు. అప్పుడు నువ్వు ఎవరిని అడుక్కో అక్కర్లేదు. మీరు ఎప్పుడైనా టీవీ పరిచర్య నేను చేయగా లేదా యూట్యూబ్లో నా వీడియోస్ చూసినప్పుడు ఎప్పుడైనా అకౌంట్ నెంబర్ చూసారేటండి? పోనీ ఎప్పుడైనా ఫోన్పే నెంబర్ చూసారా? పోనీ ఎప్పుడైనా నేను ఇండైరెక్ట్గా చెప్పడం విన్నారా? ప్రేరేపించబడిన ఎడల పంపుడి అన్నానా? ఏ పాపం? నా దగ్గర ఏమైనా లక్షల కోట్లు ఉన్నాయా, లేకపోతే నాకేమైనా ఫారెన్ ఫండ్ ఉందా? ఏమీ లేదే. అయినా నేను ఎందుకు చేయి చాపను? నేను ఆయన స్వరం విని రక్షించబడ్డాను. ఆయన పిలిస్తే రక్షణలోనికి వచ్చాను. లోకంలో కలిసిపోయే 13 సంవత్సరాల చిన్న వయసులో నేను దేవునిలో కలిసిపోయాను. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ప్రతిరోజు నేర్చుకుంటున్నాను, ప్రతిరోజు మార్చుకుంటున్నాను. చనిపోయే లోపము లేకుండా దేవుని ముందు నిలబడాలనుకుంటున్నాను. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తుతి కలుగునుగాక. కాబట్టి దేవుని ప్రజ, ఎప్పుడు ఎవరి దగ్గర నువ్వు చేయి చాపక్కర్లేదు. నీ స్థాయి, నీ ఆత్మీయత పెరుగుతున్న కొలది నీ దగ్గరికే కొందరు చేతులు చాచుతారు. మీకు తెలుసా, కాకులను పంపిన దేవుడు మనుషుల్ని పంపలేడా? ప్రైజ్ ద లార్డ్. మనం అనవసరంగా కొన్ని చోట్లకు వెళ్తూ ఉంటాం. నేను ఒక మాట అడగన, ఈ ఎలక్షన్స్ టైంలో రాజకీయ నాయకులు జీవంగల దేవుని సేవకుల్ని ఫంక్షన్ హాల్స్లకు పిలుస్తుంటారు. వద్దు. వాళ్ళు మనల్ని పిలవడం ఏమిటండి? వాళ్ళు స్వామీజీల దగ్గరికి వెళ్ళి కాళ్ళు మొక్కి మరీ ఇచ్చెళ్తున్నారు, మనల్ని మాత్రం లైన్లో నిలబెడుతున్నారు. దట్ ఈజ్ నాట్ రైట్. నా సేవా జీవిత ప్రారంభంలో అది జరిగినప్పుడు నన్ను పరిశుద్ధాత్మదేవుడు ప్రేరేపించగా నేను వారి అందరితో పాటు ఫంక్షన్ హాల్లో కూర్చున్నాను, కానీ ఆయన ఆత్మదేవుని ప్రేరణతో నేను తీసుకోలేదు. అందరినీ లైన్లో నిలబడమన్నారు. అందరు లైన్లో నిలబడి బైబిల్ తెరుస్తుంటే వాళ్ళు కవర్లు పెడుతున్నారు. నాకు చాలా దుఃఖం అనిపించింది, బాధ అనిపించింది. నేను అక్కడి నుంచి వచ్చేసాను. తర్వాత చాలామంది నన్ను గద్దించారు. ఏంటి కిరణ్, చాలా డబ్బులు ఉన్నాయన్నా నీకు, ఏంటి ఇలా వచ్చేసావని అడిగితే ఆ రోజు నా దగ్గర 12 రూపాయలు మాత్రమే ఉన్నాయి. అదే 12 రూపాయలతో వారం రోజుల పాటు నేను భోజనం తిన్నాను. ఇంట్లో ఎలాగో రైస్ ఉన్నాయి, 12 రూపాయలతో కొన్ని కూరగాయలు తెచ్చుకుందామని చెప్పి అప్పుడు ₹1 కేజీ దోసకాయలు దొరుకుతున్నాయని 6 రూపాయలకి మొత్తం దోసకాయలే కొనుక్కొచ్చేసి నెల మొత్తం దోసకాయ కూర తిన్నా నేను. అలాంటి కష్టమైన పరిస్థితిలో కూడా పొరపాటున నేను అమ్ముకోలేదు. నా భక్తి జీవితానికి నేను అమ్ముకోలేదు, ఎవరి దగ్గర చేయి జాపలేదు. నేను మందిరం గట్టిన ఎవరిని అడగలేదు, రేకులు ఇమని అడగలేదు, సిమెంట్ ఇమని అడగలేదు. నెవర్. అడుక్కొని ఇటుకలు పేర్చాలనుకోవట్లేదు. నేను అడగాలనుకుంటే సర్వోన్నతుడైన దేవుని ముందు మాత్రమే మోకాళ్ళను అడుగుతాను. నేను ఆయన ముందు చేయి జాపి అడుగుతాను.
మనసంతటితో అడుగుతాను, ఆయన ఒక చిటికేస్తే నలుదిక్కుల నుంచి ద్వారాలు తెరవబడతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ఆయన ప్రతిదీ చిటికేసే చేయాలనుకోడు, కొన్ని మాత్రమే అలా మన కోసం చేస్తాడు. ఆయన ప్రతిదీ మనకు అనుభవ జ్ఞానంతో నేర్పాలనుకుంటాడు. జీవంగల సేవకులు అక్కడికి వెళ్ళి తల వంచడం ఏమిటి? నో, వారే మన దగ్గరకు వచ్చి తల వంచాలి. మర్చిపోవద్దు. ఇచ్చే 500, 1000 రూపాయలు, 2000 పెద్ద ఇష్యూ కాదు. కానీ మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. మనం తల వంచితే ఆయన వంచినట్టు అవుతుంది. అది జరగకూడదు. సాతాను ఒకసారి ఆయన తల వంచాలనుకున్నాడు. నువ్వు నన్ను మొక్కావంటే నీకు లోకరాజ్యములన్నీ, ఆయన మొక్కలేదే, ఆయన తల వంచలేదే. వద్దు, మనము కూడా అలా చేయకూడదు. రాజకీయ నాయకులే జీవంగల దేవుని సేవకుని ముందుకొచ్చి అవసరమైతే తల వంచాలి. అలాంటి గొప్ప శక్తి పరిశుద్ధాత్ముని రూపంలో మనలో నివాసం చేస్తున్నాడు. ఆయన పరిశుద్ధాత్ముడు మనలోపట ఉన్నాడు. ఆమేన్. ఏసావు ఒక పూట కూటి కోసం జ్యేష్ఠత్వాన్ని నమ్ముకున్నట్టు నెవర్ మన తల ఎక్కడ వంగకూడదు. దేవుని ప్రజా గుర్తుంచుకోండి, మనలో మూఢనమ్మకాలున్నా, మనలో లోకాచారం ఉన్నా, పరిశుద్ధాత్మదేవుడు మీలో పనిచేయడం కష్టం. పరిశుద్ధాత్మదేవుడు మీతో నడవలేడు. పరిశుద్ధాత్మదేవుడు మీతో ఉండలేడు. మనలో చాలా వరకు ఇంకా మూఢనమ్మకాలు అలాగే ఉండిపోయినాయి. 2 మూఢనమ్మకాల గురించి మీతో చెప్తాను. తెలుసా మీకు? ఇప్పటికీ మనం ఇల్లు కట్టేటప్పుడు వాస్తులు చూస్తుంటారు. పేరుకు క్రైస్తవుడే, వాస్తు లేకుండా ఇల్లు కట్టాడు. బోధ నిన్ను నేర్పలా, బోధతో నువ్వు కట్టబడలా, బోధ నిన్ను హెచ్చరించలా. అసలు బోధలో ఉన్న జీవమే నీలోనికి రాలేదు. అందుకే నువ్వు లోకరీతిగా నడుచుకుంటున్నావు. నిజానికి వాస్తులో ఏమీ లేదు. వాస్తులో ఏ శక్తి లేదు. వాస్తులో ఏ అద్భుతము లేదు. వాస్తులో ఏ ఆశీర్వాదము లేదు. నేను సింగపూర్, మలేషియా, దుబాయ్, ఖతార్, కువైట్ లాంటి దేశాలకు వెళ్ళినప్పుడు, ఇజ్రాయెల్ లాంటి దేశాలకు వెళ్ళినప్పుడు వాళ్ళను కూడా అడిగాను నేను, మీరు భలే అద్భుతంగా డెవలప్ అయ్యారండి. ఈ ఎడారి దేశాల్లో మీరు ఇంత గొప్పగా ఎలా డెవలప్ అయ్యారు? పైగా 150 అడుగులు, 170 అడుగుల అంతస్తులు గల పెద్ద పెద్ద టవర్లు కట్టారు. ఏ వ్యక్తి మీ దగ్గరకు వచ్చి మీకు వాస్తు చూసి పెట్టాడో మాకు ఆ వ్యక్తిని ఇవ్వండి, మా దేశానికి తీసుకెళ్ళిపోతా. మా దేశం ఎక్కడేసిన గొంగలి అక్కడే కనబడుతుంది. మా దేశం అభివృద్ధి పొందట్లేదు. అభివృద్ధి అంటే కంపెనీలు కాదు, రోడ్లు కాదు. అభివృద్ధి అంటే సోషల్ మీడియాలో కనబడేది కాదు. అభివృద్ధి అంటే కల్తీ లేని ఆహారం మన దేశంలో దొరకాలి. నాణ్యమైన వైద్యం మన దేశంలో దొరకాలి. చదువు పేరిట దోపిడీ జరగకుండా మన దేశంలో ఉండాలి. బెల్ట్ షాపులు, బ్రాందీ షాపుల పేరిట కల్తీ వ్యాపారాలు జరగకుండా మన దేశంలో ఉండాలి. మీకు తెలుసా, విదేశాలకు వెళ్ళి మేము భోజనానికి వెళ్ళినప్పుడు ఆ హోటల్స్లో చూస్తాం, వాళ్ళని అడుగుతుంటాం, షాపుల్లో ఉన్న వస్తువులు కొంటున్నప్పుడు అడుగుతాం. మీకు తెలుసా అక్కడ ఎలా ఉంటుందో? కల్తీ అనేది ఒకటి ఉంది అంటే ఆ షాప్ క్లోజ్ చేస్తారు, లైసెన్స్ బ్యాన్ చేస్తారు. ఆ దేశ ప్రభుత్వాలు వాళ్ళ దేశాల్లో కల్తీ ఆహారాలు అమ్మనివ్వరు. ఎందుకు? దేశం అంటే వాళ్ళు ఇల్లులాగా చూసుకుంటారు. దేశం అంటే వాళ్ళు కుటుంబం అనుకుంటారు. దేశమంతా ఒకే ప్రజగా భావిస్తారు. మా దేశ ప్రజలు ఎప్పుడు కల్తీ ఆహారం తినకూడదు అనుకుంటారు. వాళ్ళ హోటల్స్లో, షాప్స్లో ఎక్కడ కల్తీ ఉండదు. మన దేశంలో చూడండి, కల్తీ వ్యాపారానికే ISI ముద్ర వేసి మరీ అమ్ముతున్నారు. మీరు వాడే నూనె మొత్తం కల్తీ, దానికి పర్మిషన్ కూడా ఉంది. మనం వాడే వస్తువులు కల్తీ, తినే ఆహారం కల్తీ, వాటికి పర్మిషన్ ఉంది, లైసెన్స్ కూడా ఉంది. మనం వాడుతున్నటువంటి ప్రతి వస్తువులో కల్తీ ఉంది. మన దేశంలోకి అన్ని కల్తీలు వస్తున్నాయి. పెద్ద విషయం చెప్పనా? విదేశాల్లో వాడడం మానేసినటువంటి మందులు మన దేశాల్లో అమ్మకాల్లో ఉన్నాయి. సిగ్గుచెట్టు కదా. కొందరు తమ సొంత డబ్బుల కోసం సంతకాలు పెడితే కదా అలాంటి వాళ్ళందరూ కంపెనీలు పెట్టి చలామణిలో ఉన్నారు. ఎదుటివాని సమాధి మీద పునాది కట్టుకుంటున్న వారు మన దేశంలో ఉండగా స్వాతంత్రం వచ్చిందనే భ్రమలో మనం బ్రతుకుతున్నట్టు కాదా? రోడ్డు మీద తిరిగే స్వేచ్ఛ ఉంది, కానీ ఇంట్లో బ్రతికే స్వేచ్ఛ లేకుండా పోయిందే. అందుకే నేను ఒక మాట చెప్తున్నాను, క్రైస్తవుడు డబ్బులు తీసుకొని ఓట్లు వేసే రోజు మానేసేయాలి. క్రైస్తవుడు తాను చేసిన ప్రార్థనకు అనుకూలంగా ఓటు వేయడం నేర్చుకోవాలి. మనకు సువార్తకు సహాయంగా ఉండేవారికి ఓటు వేయండి. బీదలందరికీ భేదము లేకుండా న్యాయం చేసేవారికి ఓటు వేయండి. కుల మత భేదం లేకుండా అందరినీ సమానంగా చూసేవారికి ఓటు వేయండి. ఓటు వేసే వరకు ఒకలాగా, ఓటు వేసినాక మరొకలాగా ఉండే వ్యక్తులకు ఓటు వేయకండి. మనమేమో ఏడుస్తాం దేవుని దగ్గర, ప్రభువా మంచి పరిపాలన రావాలి, మంచి పరిపాలన వచ్చి సువార్త జరగాలి, బీదలకు న్యాయం జరగాలి. నువ్వు మాత్రం కులం చూసే ఓటు వేయాలి కదా, మతం చూసే ఓటు వేయాలి, డబ్బులు తీసుకునే ఓటు వేయాలి. ఇంత దౌర్భాగ్యం మనలో ఉంటుండగా ఎప్పటికీ దేశానికి మేలు జరుగుతుంది?
చూడండి, కొందరు భారత్ మాతాకి జై అంటున్నారు, మేరా భారత్ మహాన్ అంటున్నారు, జై హింద్ అంటున్నారు, బ్రాందీ షాపులు పెడుతున్నారు. మరి దేశాన్ని పాడు చేయడానికి విషప్రయోగాలు చేస్తున్నట్టు కాదా ఇదంతా? ఇలా అడగకూడదు. అడిగితే ఊరుకోరు, అడిగితే బాధపడతారు, మనోభావాలు దెబ్బతిన్నాయి అంటారు. మనోభావాలకు దెబ్బతినడం కాదు, వైద్యం జరుగుతుంది. ప్రైజ్ ద లార్డ్. మనోభావాలకు వైద్యం జరుగుతుంది. ఓ దేవుని ప్రజ, ఈ రోజైనా విను, నువ్వు లోకానికి వెలుగై ఉన్నావు, నువ్వు లోకానికి ఉప్పు అయి ఉన్నావు. ఏది వెలుగు బాధ్యత, ఉప్పు బాధ్యత ఎక్కడుంది? కనబడట్లేదే. మోకరిస్తే ప్రార్థనా గదిలో డీమార్ట్కి వెళ్ళే లిస్ట్ ఒకటి పెడతాం మనం. ప్రభువా, స్థలాలు, పొలాలు, ఇల్లు, గర్భఫలాలు, ప్రమోషన్లు, వీసాలు, పాస్పోర్ట్లు. ఎంతసేపు మన కోసం ఏడుస్తున్నామే, ఎంతసేపు మనకు కావలసింది అడుగుతున్నామే. వద్దు దేవుని ప్రజ, ఈ చివరి రోజుల్లో పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఈ లోకానికి మీరు వెలుగుగా ఉండడానికి సర్వోన్నతుడైన దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఏది వెలుగో, ఏది జ్ఞానమో, ఏది సత్యమో మీలో నిలకడగా ఉండునట్లుగా మీరు చూసుకోండి. వెలుగైనదేదో మీలో ఉండునట్లుగా మీరు చూసుకోండి. పరిశుద్ధాత్మ దేవుని సహాయం మీకు కలుగునట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేయడానికి ఎన్నో సభల ద్వారా, ఎందరో సేవకుల ద్వారా మీతో మాట్లాడుతున్నాడు. వాటిని మీరు విస్మరించకండి. ఈరోజు చెబుతున్నాను, వాస్తులో జ్ఞానం లేదు. నేను అడిగాను వాళ్ళని, మీరు వాస్తు చూసేనా ఇంత పెద్ద పెద్ద భవనాలు కట్టి ఎడారిలో డెవలప్ అయ్యారంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా? హం వాస్తు బీస్తూ కూర్చున్నాయి జాంతే, హం వాస్తవాలు జాంతే అన్నారు వాళ్ళు. ఏంటంట? వాస్తు బీస్తూ కూర్చున్నాయి జాంతే, వాస్తవాలు జాంతే అంట. ఇదేంటండి? వాళ్ళు వాస్తవాల్లో ఎదిగిపోతుంటే మనం వాస్తులో నలిగిపోతున్నాం. మీరు చెప్పండి. వాస్తు కాదు చూడాల్సింది, ఇల్లు కట్టేటప్పుడు 2 ఆరోగ్య సూత్రాలు చూడాలి. నేను చెప్పేది వాస్తు కాదు, ఆరోగ్య సూత్రం 2. 1, వెలుగు ఇంట్లోకి బాగా వచ్చేటట్లు చూస్తే నువ్వు ఆరోగ్యంగా ఉంటావు. 2వది, గాలి బాగా వీసేటట్లు చూస్తే నువ్వు ఆరోగ్యంగా ఉంటావు. ఇది వాస్తులో భాగం కాదు, ఇది ఆరోగ్యం. వాస్తు అంటే ఏంటో తెలుసా? ఆ మూలన బరువు ఉండకూడదు, ఈ మూలన ఎత్తు ఉండకూడదు, ఆ మూలన పొడవు ఉండకూడదు, ఈ మూలన వెడల్పు ఉండకూడదు. ఇది వాస్తు అంటే. దానికి అది జై, దీనికి ఇది జై, ముడుపు గట్టు, కోడిగొయ్యి, ఇవన్నీ వాస్తులో ఉన్న మూఢనమ్మకం. నేను చెప్పింది ఏమిటి? ఆరోగ్య సూత్రం. నేను మీతో చెప్పింది ఏమిటి? ఆరోగ్య సూత్రం. పెద్దలు ఇంటి గుమ్మాన్ని తూర్పున ఎందుకు ఉంచమన్నారంటే, సూర్యోదయపు వెలుగు ఇంట్లో పడితే సూక్ష్మ క్రిముల నాశనం జరుగుతుంది. నీకు అది డి విటమిన్. ఆరోగ్యకరమైన గాలి వీయాలి. ఇల్లు కట్టేటోడు బెడ్రూమ్కి ఒక కిటికీయే పెడతాడు, అది తప్పు. బెడ్రూమ్కి ఒకవైపు ఒక కిటికీ, ఇంకోవైపు ఇంకో కిటికీ, 2 కిటికీలు ఉంటే గాలి ఒకవైపు నుంచి వచ్చి ఇంకో వైపుకి పోతుంది. నువ్వు ఒక కిటికీ పెడితే కంప్రెషర్ వల్ల గాలి అసలు లోపలికి కూడా రాదు. అందుకే చూడండి, మీరు తలుపు తీసి పెట్టినప్పుడు ఏమవుతుంది? గాలికి తలుపు పడిపోతూ ఉంటుంది. కాబట్టి గాలి ఇటువైపు నుంచి వచ్చి ఇటువైపు నుంచి వెళ్తుంది. కాబట్టి ప్రతి గదికి 2 కిటికీలు పెట్టుకోవాలి. గూట్లో కూర్చున్నట్టు కాదు, కొంచెం పెద్ద కిటికీలే పెట్టుకోవాలి. అప్పుడు మీకు ఆరోగ్యం ఉంటుంది. గాలి బాగా వీస్తే తలనొప్పి రాదు, అజీర్తులు ఉండవు, అనారోగ్యం ఉండదు, బ్లడ్లో కూడా ఎలాంటి ఫ్లక్చువేషన్స్ ఉండవు. గాలి బాగా వీస్తున్నప్పుడు, నువ్వు మంచి గాలి పీలుస్తున్నప్పుడు నువ్వు ఆరోగ్యంగా ఉంటావు. ఇప్పుడు చెప్పండి, ఇది ఆరోగ్య సూత్రమా లేదంటే వాస్తు ప్రభావమా? ఆరోగ్య సూత్రం. కాబట్టి దేవుని ప్రజ, భారతదేశంలో ఉన్నటువంటి సాంప్రదాయాలలో 70% ఆయుర్వేదిక్ సూత్రాలు ఉన్నాయి, 30% మతపరమైన సాంప్రదాయాలు ఉన్నాయి. ఆరోగ్య సూత్రాలకు ఆయుర్వేదిక్ సాంప్రదాయాన్ని నేను పేరు పెడుతున్నాను. మత సాంప్రదాయం వేరు, ఆరోగ్య సాంప్రదాయాలు వేరు. ఉదాహరణకు ఒకటి అర్థమయ్యేటట్టు చెప్తాను. భారతదేశంలో ఉన్నావు కాబట్టి నీకు ఇది అర్థం కావాలి. నీలోని అజ్ఞానం సువార్తకు ఆటంకం కాకూడదని చెప్తున్నాను. మీరు చెప్పండి, మీకు అర్థమయ్యేటట్టు ఒక్క మాట నేను చెప్తాను. సహజంగా ఎవరైనా పెళ్ళిళ్ళకు, ఫంక్షన్లకు వెళ్తే ఆడవాళ్లకు పసుపు పెడుతుంటారు భారతదేశంలో. అవునా కదా? హలో, నేను ఏ ప్రాంతానికి వచ్చాను? ఇది ఏ ఊరు? మల్కీపురంకి దగ్గరే కదా. వేరే గ్రహానికి ఏం రాలేదుగా. మీరు గ్రహాంతరవాసులు అయితే కాదుగా. మరి అదేంటి అంత వింతగా చూస్తున్నారు? ఇప్పటి నుంచి మళ్ళీ అడుగుతున్నాను, అవునైతే ఇలాగనండి, కాదైతే ఇలాగనండి. ఏం చెప్పినా అలా మాత్రం ఉండకండి. మీకు అర్థమవుతుందని నాకు అర్థమవుతున్న కొద్దీ నేను ఇంకా అనేక సంగతులు చెబుతాను. వివరణ తగ్గుతుంది, ఆలోచన ఎక్కువగా అందుతుంది. కాబట్టి మీకు అర్థం అవ్వలేదు అనిపించినప్పుడే 4 మాటలు ఎక్కువ పెరుగుతాయి.
మీకు అర్థమైందంటే వేరే అంశంలోకి వెళ్ళిపోతాం, లేదా వేరే పాయింట్లోకి వెళ్ళిపోతాం. ఇలా ఎన్నో విషయాలు మనం అర్థం చేసుకోవాలి. సరే, కొన్ని చోట్ల మనం చూస్తుంటాం, స్త్రీలకు కాళ్ళకు పసుపు పెడుతుంటారు. అవునా కదా? ఎందుకు పెడతారు ఆ పసుపు? మనకు తెలిసింది ఏంటంటే అది మత సాంప్రదాయం అని. అది మత సాంప్రదాయం కాదు, ఆయుర్వేదిక్ సాంప్రదాయ. గడిచిన 17 సంవత్సరాలుగా చెబుతూ వస్తున్నాను నేను. ఇది ఆయుర్వేదిక్ సాంప్రదాయం. ఏంటో తెలుసా? స్త్రీలు నీళ్లున్న చోట గిన్నెలు గడుగుతూ బట్టలు ఉతుకుతూ పనిచేస్తారే, అక్కడ వాళ్ళ పాదాలు పగిలిపోతూ ఉంటాయి. తద్వారా ఇన్ఫెక్షన్ వస్తుంది. అందుకు ఎవరైనా సరే తమ ఇంటికి ఫంక్షన్కి పిలిచినప్పుడు మన ఇంటికి వచ్చినందుకే ఇన్ఫెక్షన్ పెరిగింది అనే పేరు రాకూడదని వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే పెద్దలు, ఎవరైనా మన ఇంటికి వస్తే ముందు వాళ్ళ కాళ్ళకు పసుపు పెట్టండి అన్నారు. మొన్న కరోనా వచ్చినప్పుడు మీ చేతులకు పదే పదే రుద్దుకున్నారు. ఏంటది? ఏమిటది? శానిటైజేషన్ కదా. పదే పదే శానిటైజర్ రాసుకున్నారు. సేమ్ అంతే, కాళ్ళకు అది శానిటైజేషన్ అనమాట. మీకు దెబ్బ తగిలితే ఏం పెట్టుకుంటుంటారు అప్పుడప్పుడు? పసుపు. అదే మత సాంప్రదాయమనా? ఆయుర్వేదిక్ సాంప్రదాయం. కూరల్లో పసుపు వేస్తుంటారే, మరి మత సాంప్రదాయం అయితే ఎందుకు వేస్తున్నారు? అంత మాత్రమే కాదు, మీ ముల్తాన్ మట్టిల్లో అప్పుడప్పుడు పసుపు వేసుకుంటారంటగా. ఇప్పుడు చెప్పండి, అది మతమే అయితే ఎందుకు వాడుతున్నట్టు? మరి కొంచెం బుద్ధిగా క్రైస్తవుడు ఆలోచించడం నేర్చుకోవాలి. యూదుల వలె వద్దు. క్రైస్తవుడు లోకానికి వెలుగై ఉన్నాడు. యూదులకు అలాంటి బాధ్యత భారం లేదు. సువార్త భారం అంతా మన మీద ఉంది, వారి మీద లేదు. పౌలు భక్తుడు ఏకంగా సున్నతి విషయంలో ఒక పత్రిక రాసి దాన్ని ఖండించాడు. అలాంటి పౌలు భక్తుడు యూదులకు సువార్త ఆటంకం అవుతుందని దాన్ని మరలా ఖండించడం ఆపేసి శిష్యులకే సున్నతి చేయించి సువార్త ప్రకటించాడు యూదుల మధ్యలో. ఎందుకంటే వాటికంటే సువార్తే ముఖ్యం అనుకున్నాడు. అప్పుడు అంటాడు, పొందుట యందు ఏమీ లేదు, పొందకపోవుట యందు, సున్నతి జరుగుట యందు లేదు, జరగకపోవుట యందు లేదు, కానీ సువార్త మాత్రం జరగాలి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఇది కేవలం ఆయుర్వేదిక్ సాంప్రదాయంగా పసుపును వాడారు. ఒకవేళ అది మత సాంప్రదాయం అయి ఉంటే, విన్నారా నేనేమన్నాను? కాళ్ళకు పసుపు రాయడం ఒకవేళ మత సాంప్రదాయమే అయితే పురుషులకు కూడా రాయాలిగా. ఎప్పుడైనా పురుషులకు రాయడం మీరు చూసారా? అందుకని మనం ప్రతిదానికి మొండి వైఖరి భక్తి చేయడం మాని, అక్షరార్థ భక్తి చేయడం మాని, సమాజానికి వ్యతిరేకంగా మారడం మాని, వారు ఎందుకు చేస్తున్నారో ఏం చేస్తున్నారో తెలుసుకుందాం. అలాగని మిమ్మల్ని ఏం పెట్టుకోమనలా. కొందరికి అలా అర్థమై ఉంటే మీ స్వభావాన్ని వెంటనే సిలువ వేయండి. కొందరు అదే చెప్పేది ఒకటైతే అర్థం చేసుకునేది ఇంకొకటి అవుతుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను పెట్టుకోవడం గురించి చెప్పట్లా. వాళ్ళు ఎందుకు పెట్టుకుంటున్నారో నీకు జ్ఞానం కలిగి ఉండాలని చెప్తున్నాను. నువ్వు తృణీకరించకుండా, నువ్వు వారిని అవమానించకుండా, నువ్వు వారిని అపార్థం చేసుకోకుండా, నువ్వు హేళన చేస్తే వారు నిన్ను బట్టి క్రీస్తును ద్వేషించకుండా. ప్రైజ్ ది లార్డ్. ఒకటి చెప్తే దాన్ని ఇంకొకలాగా అర్థం చేసుకునే వాళ్ళు ఎలా భక్తులయ్యారో, ఎలా విశ్వాసులు అవుతున్నారో, ఎలా క్రైస్తవులు అవుతున్నారో అర్థం కావట్లేదు. ఒక భక్తుడు తన నోటితో ఏం చెప్తాడో దాని గురించి మాట్లాడాలి. చెప్పని దాన్ని తప్పుగా అర్థం చేసుకొని మాట్లాడేవారిని ఏమంటారో తెలుసా? కొండెములాడువారు. వీరు మంచిని చెడుగా చెప్తారు, చెడునేమో చేదునేమో తీపిగా చెప్తారు, తీపినేమో చేదుగా చెప్తారు. వెలుగునేమో చీకటి అంటారు, చీకటినేమో వెలుగు అంటారు. ఈ దౌర్భాగ్యత నుంచి మనం బయటపడాలి. మీకు తెలుసా, ఓ అద్భుతమైన విషయం నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఇన్ని విషయాలు చెప్పిన తర్వాత మీకు ఎన్నో సంగతులు అర్థమయ్యాయని నేను నమ్ముతున్నాను. ఇక మీదట మీ బంధువులతో, మీ స్నేహితులతో మీరు సరి అయిన విషయాన్ని మాట్లాడతారని, అర్థమయ్యేటట్లు మాట్లాడతారని నేను నమ్ముతున్నాను. మీకు తెలుసా, విగ్రహారాధన అనగానే యూదులకు ఇష్టం ఉండదు, క్రైస్తవులమైన మనకు కూడా ఇష్టం ఉండదు. కానీ ఈ విగ్రహారాధన చేసే వ్యక్తులు మనం ఎప్పుడు తప్పుపట్టొద్దు. విగ్రహారాధన చేసే వ్యక్తులు మనం అవమానించొద్దు. విగ్రహారాధన చేసే వాళ్ళు బాధపడేటట్లు మనం ఎప్పుడు మాట్లాడొద్దు. ఎందుకంటే వాళ్ళని బాధ పెట్టడం మన సువార్త కాదు, వారికి సత్యం అర్థమయ్యేటట్లు చెప్పడమే మన సువార్త. ప్రైజ్ ది లార్డ్. ఒకరిని బాధ పెట్టి నువ్వు సువార్త ఎలా చెబుతావు? నువ్వు బాధ పెట్టినాక వాడు నిన్ను, నీ సువార్తను ద్వేషిస్తాడే కానీ అర్థం చేసుకోలేడే. అర్థం అవడానికి ఒక మాట చెప్పనా? విగ్రహారాధనను కూడా నువ్వు అర్థం చేసుకునే ఓ జ్ఞానం నీకు చెప్తాను, విను. మీరెప్పుడైనా మీ పిల్లలకు బొమ్మలు కొనిపెట్టారా? ముఖ్యంగా మీ ఆడపిల్లలకు బొమ్మలు కొనిపెట్టారా? హలో, ఇప్పుడే ఏం చెప్పాను? అవునైతే తల. మీ ఆడపిల్లలకు బొమ్మలు కొనిపెట్టారా? అప్పుడు వారు బొమ్మలతో ఎలా ఆడుకున్నారు? బొమ్మలకు స్నానం చేయించారు, బొమ్మలకు బట్టలు గుట్టించి చిన్ని చిన్ని బట్టలు వేశారు, బొమ్మలకు స్నానం చేయించడంతో పాటు పౌడర్ రుద్దారు, తల జుట్టు వేశారు, క్లిప్పులు పెట్టారు,
మొత్తం అయిపోయిన తర్వాత దాని ముందు ప్లేట్ పెట్టారు, ఓ ఇడ్లీ పెట్టారు. అమ్మా అమ్మా నా బొమ్మ ఇడ్లీ తినట్లేదమ్మా అని కంప్లైంట్ చేశారు. కిచెన్లో ఉన్నటువంటి తల్లి పరిగెత్తుకుంటూ వచ్చి, ఏమే నా కూతురు పెడితే తినవా అని బొమ్మతో మాట్లాడితే మళ్ళీ కూతురు, ఏంటమ్మా అంత మాట అన్నావు, ఏడుస్తుందమ్మా అంటే అమ్మ మురిసిపోయి మళ్ళీ కిచెన్లోకి వెళ్ళిపోతుంది. నేను చెప్పుకుంటాలే వెళ్ళు. అమ్మ అటు వెళ్ళగానే ఈ ఇడ్లీ తినేసి ఆ ఇడ్లీ తినేసి అమ్మ అమ్మ నా బొమ్మ గుడ్గల్ అమ్మ అని చెప్తే ఆవిడ మురిసిపోయి నవ్వుకొని, అవునా కాదా, ఏ తల్లైనా మెంటల్ది పుట్టింది నాకు కూతురు, పిచ్చిది పుట్టింది నాకు కూతురు అని బాధపడిందా? బొమ్మలతో మాట్లాడుతుంది ఏమిటి, బొమ్మలకు స్నానం ఏమిటి, బొమ్మలకు భోజనం ఏమిటని ఏ తల్లైనా తన కూతురు బొమ్మలతో ఆడుకున్నప్పుడు బాధపడ్డారా? ఎందుకు బాధపడలేదు? మీకు తెలుసు, నీ బిడ్డ పెద్దదైన తర్వాత తెలివిగా ఉంటుంది, బొమ్మల్ని పక్కన పెట్టేస్తుందని నీకు తెలుసు. అదే నిజమైతే నా దేశానికి సత్యం తెలిసిన తర్వాత బొమ్మను పక్కన పెడతారు, ఆత్మతో సత్యముతో ఆరాధించే రోజు వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అర్థమయ్యేటట్లు చెప్పే వరకు ఓపికతో ఉండండి, వారికి అర్థమయ్యే వరకు ప్రేమతో చెప్పండి. నువ్వేదో ఆకాశం చూడి పడ్డట్టు మాట్లాడుతుంటావే. మనలో ఎన్ని బలహీనతలు లేవు. బలహీనమైన శరీరంలో బ్రతుకుతున్నాం, బలహీనమైన కుటుంబ వ్యవస్థలో బ్రతుకుతున్నాం. ఒకడికొకడి సఖ్యత ఉండదు, చిన్నదానికి పెద్దదానికి గొడవ, సొంత అన్నదమ్ములు ఆస్తుల కోసం గొడవలు, తలల బగలు కొట్టుకోవడాలు. ఒకడైతే మరి విచిత్రం, 1 సెంటు స్థలం కోసం ఇద్దరు పోట్లాడి 2 అరెకరం పొలాలు అమ్ముకొని కోర్టుకు వెళ్ళారు. చివరికి కోర్టు అనింది ఆ స్థలం మీ ఇద్దరిది కాదని. సరిపోయింది, ఉన్నది పోయింది, ఉంచుకున్నది కూడా పోయింది. దీని పేరేమిటో తెలుసా? ఇల్లు బీకి పందిరి వేయడం అంటారు. బుద్ధి లేనితనం. మరి కలిసున్న రోజుల్లో ఉన్నారు ఈ అన్నదమ్ములు బాగానే, తర్వాత 1 సెంటు స్థలానికి వచ్చిన గొడవ ఏమిటంటే వచ్చారుగా పెళ్లి చేసుకోగానే ఆ ఇద్దరు రెచ్చగొడితే వీళ్ళు రెచ్చిపోయారు. సిగ్గుమాలిన వ్యవస్థ, సిగ్గుమాలిన స్వభావాలు కలిగిన స్త్రీలు చాలామంది ఉన్నారు. ఆఫ్టర్ ఆల్ కొన్ని డబ్బుల కోసం ప్రేమలను పోగొట్టుకుంటున్న దౌర్భాగ్యులు. మీకు కష్టం వస్తే, బాధ వస్తే, వ్యాధి వస్తే, రోగం వస్తే, ఎన్ని డబ్బులున్నా మొన్న కరోనాలో ఎవ్వడు కాపాడలేకపోయాడు. అప్పుడు మనకు తోటి వాళ్ళు ఏదైనా తెచ్చి పెడితే బాగుండని ఇంట్లో ఉండి బిక్కుమని ఎదురు చూసావు. ప్రేమ కలిగిన వాళ్ళు మాత్రమే ప్రాణాలకు తెగించొచ్చారు. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడండి. లోకం మారకపోవచ్చు, కనీసం క్రైస్తవులైనా, క్రీస్తునందైనా. క్రైస్తవులు పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళి గొడవలు పడ్డం ఏమిటండి? మనలో మనకు తీర్పు తీర్చే న్యాయం గలవారే లేరా? ఈ ప్రశ్న లేఖనని అడగట్లేదా మనల్ని? మనకు న్యాయం తీర్చేది వాక్యం, న్యాయం తీర్చేది దైవజనులు, న్యాయం తీర్చేది అభిషక్తులు, మనకు న్యాయం చెప్పేది ప్రార్థనాపరులు. ఆత్మదేవుడు వారిలో నుండి మనకు న్యాయం చెప్పాలి. మనం లేఖనానికి భయపడే వాళ్ళమైతే ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. లేఖనం దగ్గరే మొత్తం తీర్పు అయిపోతుంది, లేఖనం దగ్గరే మొత్తం సెటరేట్ అయిపోతుంది. కానీ లేఖనం చెప్తే వినం కదా. మనకు నచ్చినట్లు లంచాలు ఇచ్చి, తాగడానికి డబ్బులు ఇచ్చి, ఎన్నో రకాలుగా మనుషుల్ని ఉసిగొలిపి, ఎన్నో అబద్ధ సాక్ష్యాలు చెప్పి మన ఈగో సాటిస్ఫాక్షన్ అయ్యే వరకు మనం గెలవాలనుకుంటాం. అందుకే మనం అన్యాయస్తులం. అన్యాయస్తుడు పరలోక రాజ్యానికి వారసుడు కాడు. అయ్యో దేవుని ప్రజ, రేపు ఉంటావో లేదో తెలియని జీవితాలు, ఎప్పుడు ఆగిపోతుందో తెలియని గుండెలు నీవి. కల్తీ ఆహారం తిని బతుకుతున్నాం మనం. ఎప్పుడు ఎవరు చచ్చిపోతారో తెలీదు, ఎంతకాలం ఉంటామో తెలీదు. బ్రతుకున్న కొన్నాళ్ళైనా సరే మనల్ని బట్టి దేవుడు సంతోషించుగాక. కొన్నాళ్ళైనా మన గర్వాన్ని పక్కన పెట్టి దేవుని చిత్తం చేతుముగాక. నేను ఈ మాట ఒక్కరోజు కోసం 20 సంవత్సరాల నుండి ప్రతి పరిస్థితిని గమనించి విరిగి నలిగిన తర్వాత మాట్లాడుతున్నాను. నేను ఎందరి కోసమో ఎన్నో గంటలు కన్నీళ్లు గార్చి ప్రార్థన చేసిన అనుభవం నాకుంది. ప్రతి దినం 8:30 గంటలు మోకరించి ఏడిచేవాడిని. అలా 10 సంవత్సరాలు నా ప్రార్థన జీవితాన్ని కాపాడుకున్నాను. ఆయన అన్ని విధాలుగా కాపాడే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. దేవుని ప్రజ, ఆలోచించండి. పరిశుద్ధాత్మ దేవునికి నచ్చినట్లు, పరిశుద్ధాత్మ దేవునికి అనుకూలంగా ఉండునట్లుగా మన బ్రతుకును మనం సరి చేసుకుందాం. ఇప్పటి వరకు సువార్త జ్ఞానం మీతో మాట్లాడాను. ఇప్పుడు లేఖన జ్ఞానం మీకు కొన్ని మాటలు చెప్పి నేను ప్రార్థన చేస్తాను. మీకు తెలుసా, ఇప్పుడు దాదాపుగా 1:10 గడిచిపోయింది. నేను 1:10 నుంచి మీతో మాట్లాడుతున్నాను. 1 అవర్ ఈజీగా గడిచిపోయింది. అదేమిటి ఇప్పుడు చూసుకుంటున్నారు? పక్క వాళ్ళని అడుగుతున్నారు నిజమేనా అని. నిజంగానే 1 అవర్ గడిచిపోయింది. మీరు సమయాన్ని మర్చిపోయి వింటున్నారు. అలాగని చెప్పి నేను ఇంకా కొద్దిసేపు మాట్లాడాలనుకోవట్లేదు.
మీలో చాలామంది వయసులో పెద్దవాళ్ళు ఉన్నారు. షుగర్, బీపీ లాంటి సమస్యలు ఉండుంటాయి. దూర ప్రయాణాలు కూడా చేయాల్సి వచ్చి ఉంటుందేమో. చిన్నపిల్లలతో వచ్చి ఉంటారేమో. ఆటోల్లో కూడా వచ్చి ఉంటారేమో. మన రోడ్లు మళ్ళీ చాలా నిదానంగా వెళ్తుంటాయి కదా, సున్నితంగా ఉంటాయి. కొంచెం కూడా గుంతలు ఉండవు కదా. మరి మీరు ఆటోలో వెళ్ళినప్పుడు సుఖంగా ఫ్లైట్లో వెళ్ళినట్టు ఉంటుందని నేను అంటాను. ప్రభువా, ప్రభుత్వాలు చేసే రాజకీయ నాయకులందరినీ ఆటోల్లో కూర్చుని వారమంతా తిప్పాలి. అప్పుడైనా రోడ్లు పడతాయేమో, అప్పుడైనా మన బాధలు వారికి అర్థమవుతాయేమో. స్పీడ్ బ్రేకర్లు వేస్తారు. అవి స్పీడ్ బ్రేకర్లు కాదు, కారు బ్రేకర్లు. వాహనాలు పగిలిపోయేటట్లు ఉంటాయి అన్నమాట. ఇట్లా దుబ్బని తగులుతాయి. స్పీడ్ బ్రేకర్ అంటే స్లో బ్లాగ్ ఉండాలి, అలా ఎక్కి నిదానంగా దిగేలాగుంటే స్పీడ్ బ్రేకరు. మన వాళ్ళు డబ్బులు మిగిల్చుకోవడానికి ఇలా ఇంత పెద్దగా వేయాల్సిందని ఇంత వేస్తారన్నమాట, పిట్టగోడలాగా. అది జరుగుతుంది. అందుకే చెప్తున్నాను కదా, మన రాజకీయ నాయకులను, కలెక్టర్స్ని, అందరినీ కలిపి ఆటోల్లోనే ఒక నెల రోజులు తిప్పేస్తే మళ్ళీ మన దేశం అంతా బాగుపడిపోయిద్ది. ఎక్కడ గుంతలు ఉండవు. నేను చెప్తున్నాను కదా, ఇది ఒక్కడి తప్ప వేరే పరిష్కారం లేదు. పెద్దలు నన్ను ఈ విషయంలో నా మాటను అంగీకరించాలి. మొత్తం హై కమాండ్ వరకు ఈ విషయం వెళ్ళి వాళ్ళందరూ ఒక నెల రోజుల పాటు ఈ ఆజ్ఞను శిరసాహ వహించాలి. రాజకీయ నాయకులు అందరూ కూడా ఒక నెల రోజులు ఆటోలోనే తిరగాలి, వీధిని ఆటోలోనే తిరగాలి. అప్పుడు గర్భిణీ స్త్రీ ఎంత కష్టపడుతుందో తెలిసొస్తుంది. అప్పుడు నడుము నొప్పున్న ముసలి వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలిసొస్తుంది. చిన్న పిల్లల్ని ఎండల్లో పడి తీసుకొని వెళ్తున్నప్పుడు కొన్నిసార్లు ఆటోల్లో చేతిలో ఉన్న బిడ్డ కింద పడిపోతుంటే ఎంత ఇబ్బంది అవుతుందో తెలిసొస్తుంది. అప్పుడు తెలిసొస్తుంది. క్రైస్తవులం అంటే కేవలం ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కథలు మాత్రం చెప్పుకునేవారు అనుకున్నారా? లోకానికి తీర్పు తీర్చాల్సిన బాధ్యత మనదే. లోకానికి న్యాయం నేర్పాల్సిన బాధ్యత మనదే. లోకానికి వెలుగుగా, ఉప్పుగా ఉండాల్సిన బాధ్యత మనదే. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు చెప్పండి, సలహా బాగుందా లేదా? మనం ఇంకా రోడ్లు బాగోలేవని చెప్పి ఎవరు కాళ్ళు పట్టుకునే పని లేదు. ఓ నెల రోజులు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు అందరూ ఆటోలోనే తిరగాలి. అలా ఒక నెల రోజులు తిరిగారంటే మన దేశం బాగైపోతుంది. ప్రైజ్ ద లార్డ్. అంత మాత్రమే కాదు, ఇప్పుడు కొన్ని హైవేలు వేశారు. అందులో ప్రతి ఎమ్మెల్యేకు, ప్రతి ఎంపీకి, ప్రతి రాజకీయ నాయకునికి, ప్రతి కలెక్టర్కి, ప్రతి గవర్నమెంట్ ఉద్యోగికి ఖచ్చితంగా టోల్ గేట్ దగ్గర ఫీజు పడాలి. అప్పుడు దెబ్బకు అన్ని టోల్ గేట్లు తీసేసి గవర్నమెంటే పరిపాలించడం స్టార్ట్ చేస్తుంది. లేదా మొత్తం మీద ఒకటో రెండో పెద్దగా పెట్టేసి వదిలేస్తారు. మరీ టూ మచ్. 60 కిలోమీటర్లకు ఒక టోల్ గేట్, 70 కిలోమీటర్లకు ఒక టోల్ గేట్ ఉండాలి. ఇప్పుడు 30 కిలోమీటర్లకు ఒక టోల్ గేట్ ఉంది. బీద వాళ్ళని బాగా దోచుకొని దేశాన్ని అభివృద్ధి చేస్తున్నామనే భ్రమలో బ్రతుకుతున్న సమాజానికి క్రైస్తవ్యమా, మేలుకొని నువ్వే జ్ఞానమును, వెలుగును చూపించాలి. ఏం చేపిస్తాం సార్? స్థలాలు, పొలాలు, గర్భఫలాలు, ఇల్లు, పెళ్ళిళ్ళు, వీటి కోసమే ఏడ్చే వాళ్ళం. మనకు లోక బాధ్యత ఎందుకు ఉంటుంది సార్? సంఘాలలో సైన్యాలు తయారవ్వట్లేదు. ఆయనేమో వ్యూహిత సైన్య సమభీకర రూపిణి అన్నాడు. ఏది సైన్యం? మొక్కులు, కోరికల వెంట పరిగెడుతున్నాం. ఓ పెద్ద మాట అంటాను, ఆశీర్వాదాలు, దీవెనల వెంట మీరు పరిగెత్తకండి, మీ వెంటే ఆశీర్వాదాలు, దీవెనలు పరిగెత్తునుగాక. ఆమెనన్నవారే దీవించబడాలి ప్రభువా. ఇప్పుడు అంటారు, నాకు తెలుసు. ఇంకొంచెం బిగ్గరగా అంటారు ఒకసారి. మీ సంతోషం ఎప్పుడు మీతో అలాగే ఉండునుగాక. మీ బ్రతుకుల్లో ఎవరి ద్వారా సమస్యలు వచ్చాయో, మీ కుటుంబంలో ఎవరి వల్ల వేదన కలిగిందో, ఏ కారణంతో మీరు ఇబ్బందుల్లో ఉన్నారో తెలియదు, కానీ మీరు ఈరోజు ఈ సభలో సంతోషంగా దేవుని వాక్యం విని లోబడినందుకు వాటి నుంచి మీకు విడుదల కలుగునుగాక. దేవుడు మీకు సహాయం చేయునుగాక. దయాపూర్వకమైన ఆయన సహాయం మీకు కలుగునుగాక. ఆమెన్. రైట్.